దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు ఒక ఫీనేహాసు వలె ఉండుము. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 30వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఫీనేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము పాత నిబంధన యందు గల సంఖ్యాకాండము 25వ అధ్యాయమును గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. యెహోవా కోపము రగులుకొనినందున తీర్పునకు అప్పగించబడి దాని ద్వారా 24,000 మంది ఇశ్రాయేలీయులు మరణించిరి. అయినప్పటికీ ఇంకనూ ఆ తెగులు నుండి విడుదల పొందని వారిగా ఇశ్రాయేలీయులు కనపడిరి. మనము సంఖ్యాకాండము 25వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు గమనించినట్లయితే, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనేహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. ప్రియమైన దేవుని జనమా, దేవుని ఉగ్రత బయలుదేరినప్పటికీ పాపము చేయుచున్న స్త్రీని చూచి ఫీనేహాసు లేచి యెహోవాను మరియు యెహోవా ఆజ్ఞను గణపరచులాగున ఆమెను చంపి తెగులు ఆగుటకు కారణమైన వ్యక్తిగా కనబడుచుండెను. అతను యెహోవా చెప్పినది నెరవేర్చుట నా కర్తవ్యము అని భావించెను. ఫీనేహాసు చేసిన కార్యము ఘోరమైనదిగా కనబడుచున్నప్పటికీ అది ఇతరులను యెహోవా యొక్క ఉగ్రత నుండి తప్పించెను. దానిని మనము ఆత్మానుసారమైన నేత్రములతో చూసినట్లయితే, నీ కుటుంబములోని శాపములు, తెగులు, దేవుని ఉగ్రత అనునవి నీలోను లేక నీ కుటుంబములోను ఉన్న కోపము, క్షమించలేని స్వభావము, పాపమునకు రాజీపడుట, ఇంకను అనేకమైన వ్యసనములు అనునటువంటి దేవునికి ఇష్టము లేని కార్యములను బయలుపరచుచున్నది. నీవు వాటిని చంపినప్పుడు మాత్రమే నీ ఇంటిలో బయలుదేరిన ఆత్మీయ తెగులు నిలిచిపోవునని మనము జ్ఞాపకముంచుకొనవలెను. నీవు నీలోను నీ జీవితములోను వీటిని అనుమతించినట్లయితే ఇక అవి నీలో ఉన్న ఆశలను, దేవునిలో నీకున్న స్వాతంత్ర్యమును, నీ జీవితముపై దేవునికున్న ఉద్దేశ్యమును చంపుట మాత్రమే కాక అవి తెగులుగా మారి నీ తదనంతరము నీ బిడ్డలకు వ్యాపించునని మరువకుము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఫీనేహాసు వలె ధైర్యము తెచ్చుకొని ఆ తెగులు వంటి స్వభావములను నేను అంతము చేయవలనే కాని అవి నన్ను అంతము చేయకూడదనియు, నేనే ఈ యుద్ధమునందు జయము పొందవలెననియు ఒక వాంఛ కలిగి ఉండవలెను. అప్పుడు మాత్రమే నీవు జయించెదవు మరియు ఆ తెగులు ఆగిపోవును. మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు, కాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మనము పిలువబడిన పిలుపు ఆయన యొక్క పరిశుద్ధతను కాపాడుకొనుచు సంపూర్ణ సిద్ధి పొందవలెను. అంతేకాని నాలో సరిచేసుకొనుటకు ఏమీయూ లేదని మనము అనుకొనినట్లయితే ఫీనేహాసుని వలె మనలను సరిచేయుటకు ప్రభువు ఎవరినో ఒకరిని లేపుదురు.
ఆ విధముగా క్రీస్తు యేసు సైన్యముగా పోరాడి మన యొక్క క్రైస్తవ జీవితములో జయము పొందవలెను. మనము విశ్వాసముతోనూ ధైర్యముతోనూ పోరాడిన ఎడల యేసుని యొక్క నామములో మనకు జయము నిశ్చయము అని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సింహవాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహవాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. మనుషులందరూ నన్ను తృణీకరించినను, మారని యేసు నా నిరీక్షణయే. మనుషులందరూ నన్ను తృణీకరించినను, మారని యేసు నా నిరీక్షణయే. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. సొమ్మసిల్లును నిందవ మానవులు అలలవలిరాగా, నా ప్రాణమోగా సొమ్మసిల్లును. నిస్సహాయములో సహాయమునాయసి నిన్ను నే విడువను ఎడబాయన నేను. నిస్సహాయములో సహాయమునాయసి నిన్ను నే విడువను ఎడబాయన నేను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. దురాత్మ సమూహములు నాతో పోరాడగా, దుష్ట శక్తుల క్రియలు పీడించగా. దురాత్మ సమూహములు నాతో పోరాడగా, దుష్ట శక్తుల క్రియలు పీడించగా. ప్రధానాధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసు జయోత్సవమిచ్చెను. ప్రధానాధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసు జయోత్సవమిచ్చెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా
విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. మరణవ్యాధితో దేహం క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను. మరణవ్యాధితో దేహం క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను. బలహీన ఈ శరీరం కృపతో బలపరచెను. భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు. బలహీన ఈ శరీరం కృపతో బలపరచెను. భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. ప్రధాన కాపరి యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెనుగా. ప్రధాన కాపరి యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెనుగా. ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించెదను. ఈ లోక సుఖాలను మరచి జీవించెదను. ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించెదను. ఈ లోక సుఖాలను మరచి జీవించెదను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ